బ్యాక్ టు న్యూస్. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్లోని తన స్వగృహం నుండి వేలాది మంది ప్రజానీకం వైసీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 2014లో చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో మరోసారి అలాంటి మోసాలతో ఎన్నికలకు వచ్చారని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు ఆయన్ను నమ్మరని చెప్పారు. ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. బాబు వచ్చాడు, ఎవరికి జాబ్ రాలా. ఈరోజు కూడా బాబు వస్తే లోకేష్ బాబుకి మళ్ళీ జాబ్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు 14లో ప్రజలను ఏ రకంగా మోసం చేశాడో అదే మేనిఫెస్టోతో మళ్ళీ ఆయనకి అల్జిమర్స్ వచ్చింది కాబట్టి ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఈయన చేసినటువంటి మోసాలను ప్రజలు కూడా మర్చిపోయాడని చెప్పి భావించి వచ్చాడు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మాడు పగిలేటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తారు. చంద్రబాబుకి ఇయే చివరి ఎన్నికలు.